ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వ అధికారుల కమిటీ చర్చలు 2 గంటలకు పైగా కొనసాగుతోంది. ఈ భేటీలో 32 డిమాండ్లపై చర్చ జరుగుతున్నా ముఖ్యంగా 3 డిమాండ్లపైనే ఆర్టీసీ జేఏసీ చర్చిస్తున్నట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై చర్చించే ఛాన్స్ ఉంది. విలీనంపై నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపుపై కూడా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి నెల 400 కోట్లు చెల్లించాలని ఆర్టీసీ జేఏసీ కోరుతోంది. ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ అధికారుల కమిటీ చర్చలు జరుపుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బలరాం, ఒకవైపు ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు సచివాలయంలో ఆర్టీసీ అధికారుల కమిటీతో చర్చ జరుపుతున్నారు. ఒకవైపు ఆర్టీసీ సమ్మె 3వ రోజుకే ఉధృతమైంది. పలువురు కార్మికులు ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేశారు, మరొకరు చనిపోయారు. దీంతో ఈ ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమస్యలు న్యాయమైనవి అంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చెప్తోంది. ఇందులో ప్రధానంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఒకవైపు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు పీఆర్సీ, డీఏ చెల్లింపుకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా మీనమేషాలు లెక్కించకుండా వెంటనే ఇటు పీఆర్సీ అమలు చేయాలి, పెండింగ్ డీఏలు చెల్లించాలంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు కోరుతున్నారు. దీంతోపాటు మహాలక్ష్మి పథకం కింద పెండింగ్లో ఉన్న బకాయిలు 400 కోట్లు చెల్లించాలి, అదేవిధంగా ప్రతి నెల సమయానికి 400 కోట్లు చెల్లించాలంటూ కూడా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పట్టుబడుతోంది. మరొక వైపు దీంతోపాటు ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలను నిర్వహించాలంటూ కూడా ఒకవైపు కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో 32 డిమాండ్లు దాదాపు 26 డిమాండ్ల వరకు పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఒక 6 డిమాండ్ల పైననే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇందులో 3 డిమాండ్లు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నాయి. వీటిల్లో ఏ అంశాలపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం కావడం, అనేక చోట్ల ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల నాయకత్వంలో ఒకవైపు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, డిపోల ముందట బైఠాయింపులు కొనసాగుతున్నాయి. ఈ ప్రతిపక్షాలు కూడా పూర్తిగా ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, ఇతర పార్టీలు కూడా ఆర్టీసీ కార్మికుల ఇటు నిరసనలకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. సరే, అంటే 32 డిమాండ్లలో 26 పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఇంకా పెండింగ్లో 6 ఉన్నాయి. 6లో కూడా 3 చాలా కీలకంగా మారుతూ ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులు వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. వాటికి సంబంధించి 3 ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఈ రోజు భేటీలో? లేదంటే మరోసారి ఏమైనా భేటీకి వెళ్ళే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పటికే ప్రభుత్వం ఒకవైపు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణానికి పాల్పడుతుండడంతో ఖచ్చితంగా ఈ సమస్యలకు కూడా పరిష్కారం అత్యంత త్వరగా చూపెట్టాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా నిన్న క్యాబినెట్లో సమావేశంలో చర్చించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ కూడా సూచించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా అధైర్యపడద్దు, చనిపోవద్దు, ఆత్మహత్యాయత్నం చేయొద్దు అంటూ కూడా ఒకవైపు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కూడా ఏదైతే నర్సంపేట సంబంధించిన శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం సంఘటన పైన ఆయన కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటాము, ధైర్యం కోల్పోవద్దంటూ కూడా వారికి చెప్పారు. ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉంది, కార్మికులకు న్యాయం చేస్తుందని చెప్పారు. అయితే ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం లాంటి అంశము, మరొక వైపు పీఎల్సీ, డీఏల పెంపు, అదేవిధంగా కార్మిక సంఘాల ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఇవి పట్టుబట్టున్నాయి. అయితే ఈ డిమాండ్లలో కొన్ని డిమాండ్లకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. మహాలక్ష్మి పథకం సంబంధించిన నిధుల చెల్లింపు విషయంలో కూడా కొంత క్లారిటీ వస్తుందని ఇటు ఆర్టీసీ సంఘాల జేఏసీ భావిస్తుంది. ఇందులో కొన్నిటికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం పరిష్కరించేందుకు ముందుకు వస్తే తాము సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆర్టీసీ సంఘాలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం కూడా సమ్మెను విరమింపజేసేందుకు అవసరమైన విధంగా చర్యలు తీసుకొని ఈ చర్యలన్నిటికీ ఇప్పుడు ప్రభుత్వ అధికారుల కమిటీ ఏదైతే చర్చలు జరుపుతుందో ఆ చర్చల సారాంశం
అంశాన్ని ఇటు మంత్రులకు వివరిస్తారు. అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరిస్తారు. పొన్నం ప్రభాకర్ అవి అన్నింటినీ మళ్ళీ ముఖ్యమంత్రికి చేరవేరుస్తారు. ఆ తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే అధికారుల కమిటీ జరిపే చర్చల్లో సానుకూలంగా ఉంటే మాత్రం ఇటు ఆర్టీసీ సంఘాల జేఏసీ ఈ సమ్మె విరమించేందుకు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎలాంటి ఫలితం ఉండబోతుంది అనేది మరి కాసేపట్లో తేలనుంది. ఎందుకంటే దాదాపు 2.5 గంటలుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరితే మాత్రం ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె విరమించేందుకు సుముఖంగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ చారి.